కేరళ దీన్ని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అంటే దేవుడి భూమి అని అర్థం. ఇక్కడ గత వారం నుండి కొండ చర్యలు విరిగిపడడంతో గ్రామాలు నేలమట్టం అవుతున్నాయి. కొండ చర్యలు విరిగిపోవడాన్ని ఇంగ్లీష్లో ల్యాండ్ స్లైడ్స్ అని అంటారు. టూరిజం పేరుతో భారీగా హోటల్స్, రిసార్ట్స్, బిల్డింగ్స్ కట్టడం, నిర్మాణాల కోసం విచ్చలవిడిగా చెట్లు నరికివేయడం ఇందుకు ఒక కారణమని చెప్పొచ్చు. వీటి వల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్న పశ్చిమ కనుమలు, ప్రకృతి కోపానికి శవాల దిబ్బగా మారుతున్న గ్రామాలు, యుద్ధ ప్రాతిపదికన అన్వేషణ, సహాయక చర్యలు జరుగుతున్నాయి. బురద శిథిలాల నుండి మృతదేహాలు బయటపడుతున్నాయి. శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న వారి కోసం గాలింపు కొనసాగుతుంది. 2018లో కూడా ఇదే జరిగింది. దాని మీద 2018 అనే మూవీ కూడా వచ్చింది. పర్యావరణ విధ్వంసం ఇంకా మానవ చర్యలే వయనాడ్ విలయానికి మరియు వరదలకి కారణం. ఒకవైపు అరేబియన్ సముద్రం, ఒకవైపు పశ్చిమ కనుమలు. ఈ అందాలని చూడడం కోసం ఇక్కడికి చాలామంది ప్రయాణికులు సందర్శిస్తుంటారు. సో టూరిస్ట్ కోసం కేరళ ఈకో టూరిజం పేరుతో హోటల్స్, రిసార్ట్స్ నిర్మాణం చేస్తున్నారు. దీనివల్ల ప్రకృతి పరంగా సున్నితంగా ఉన్న పశ్చిమ కనుమలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. 2017, 18, 19లో కూడా వరదలు వచ్చాయి. ఈకోసిస్టంలోని మ్యాన్మేడ్ చేంజెస్, కన్స్ట్రక్షన్స్, మాడిఫికేషన్స్ వల్ల ఇలాంటివి ఇంకా తీవ్రంగా మారుతున్నాయి. వేసవికాలంలో తీవ్ర ఎండలు, వర్షాకాలంలో తీవ్ర వానలు పడుతున్నాయి. గత 7 సంవత్సరాల్లో కొండచర్య విరిగిన ఘటనలు ఇండియా మొత్తంలో 3782 ఉంటే అందులో అత్యధికంగా 2239 ఘటనలు కేరళలోనే జరిగినట్టు గుర్తించారు. 2019లో ఊతుమల, వయనాడ్లో 17 మంది వరకు మరణించారు. మళ్ళీ 2021లో ల్యాండ్ స్లైడ్స్ అండ్ భారీ వర్షాల వల్ల సుమారు 53 మంది చనిపోయారు. ఆ మరుసటి సంవత్సరం 2022లో కూడా ల్యాండ్ స్లైడ్స్ వల్ల 18 మంది వరకు మృతి చెందారు. 2015 నుండి 2022 వరకు ఉన్న ప్రాంతంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ కేరళలోనే జరిగాయి. దీనికి కారణం కేరళ యొక్క టోపోగ్రఫీ. ఇక్కడ 50% కన్నా ఎక్కువ నెలల్లో స్లోప్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో మట్టి, రాళ్ళు, కొండచర్యలు స్లైడ్ అయ్యి పడిపోతుంటాయి. కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేని ఏరియాస్లో కూడా రిసార్ట్స్ కట్టడం ఇందుకు కారణమని చెప్తున్నారు. దీనికి తోడు డిఫారెస్టేషన్ అంటే చెట్ల నరికివేత. ఈ డిజాస్టర్స్కి నేచర్ 10 నుంచి 20% కారణమైతే మిగతా 80% మనుషులు కట్టిన రిసార్ట్స్, కన్స్ట్రక్షన్స్ అని ఈకాలజిస్ట్ చెప్తున్నారు. ఇలా అడ్డదిడ్డంగా కట్టిన హోటల్స్, రిసార్ట్స్ వల్ల వర్షపు నీరు భూమి లోపలికి ఇంకడానికి ఎక్కడా నేల లేక ఇలా వరదలుగా మారి ప్రవహిస్తున్నాయి. లక్కీగా కేరళకి మిలిటరీ వచ్చింది. ప్రాణాలకు తెగించి మరీ ప్రాణాలని కాపాడుతున్నారు. రెఫ్యూజీస్ని క్యాంప్స్కి తరలిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు సంతాపం ప్రకటించారు. కేంద్రం మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాతులకు 50,000 పరిహారంగా ప్రకటించారు. కానీ మెయిన్గా ఇక్కడ గవర్నమెంట్ ఇప్పటికైనా అప్రమత్తంగా అయ్యి ప్రకృతికి శాపంగా మారే కన్స్ట్రక్షన్స్ పట్ల ఒక డెసిషన్ తీసుకోవాలి అని, అలాగే కేరళ ప్రజలు త్వరగా ఈ విపత్తు నుండి బయటపడాలని ఆశిద్దాం. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని మా కామెంట్స్లో తెలియజేయండి. వీడియోలో ఏదైనా వర్త్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Like, comment, and subscribe for more content.